ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నట్లయితే మనం షూ ర్యాక్ దగ్గర ఉన్నాము. సో ఇది కొంచెం పెద్దగానే నేను ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది షూ ర్యాక్. సో ఇది కూడా నేను 3 స్టెప్స్ కింద తీసుకున్నాను. సో బేసిక్గా ఇంట్లో సేఫ్టీ విషయం అది మనం క్లయింట్తో డిస్కషన్ చేసినప్పటి నుంచి నాకు ఈ కార్నర్స్ ఏవి బయటికి ఫోకస్ అవ్వకుండా కొంచెం మనం కిడ్స్కి సేఫ్టీ ఉండే విధంగా చేయండి అని చెప్పి సిఎస్ఆర్ ఇంటీరియర్ డిజైనింగ్ టీమ్కి చెప్పడం అనేది జరిగింది. సో మేము దాన్ని థింక్ చేసి ఇలా కరూడ్ షేప్లో తీసుకున్నాం. సో ఎడ్జెస్ అన్నీ కూడా హౌస్లో ఈ విధంగా కరూడ్ షేప్లోనే ఉంటాయి. సో ఇది షూ ర్యాక్ కూడా నేను 3 స్టెప్స్ తీసుకున్నాను. సో 3 స్టెప్స్ కూడా డిఫరెంట్ వైట్ అండ్ వుడెన్ పైన బ్లాక్ కలర్ గ్రానైట్ కూడా మనం ఇవ్వడం జరిగింది. సో హ్యాండిల్ చూసుకున్నట్లయితే ఈ విధంగా లీఫ్ డిజైన్లో ఇచ్చాం. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే సో మెయిన్ డోర్ ప్యానలింగ్ మనం లూవర్స్తో తీసుకోవడం జరిగింది. చార్కోల్ లూవర్స్ మనం ఇక్కడ వాడటం జరిగింది. సో దీనిపైన కూడా వుడెన్ అలానే గోల్డ్ లైన్స్ లాంటివి మనం ఇక్కడ ప్లేస్ చేసాము. చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది దీనికి. సో అలానే మెయిన్ డోర్ సేఫ్టీ గ్రిల్ డోర్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఐరన్ మనకి ఎక్కువ ఎండకి ఫోకస్ అయ్యి వర్షం ఏదన్నా పడినా కూడా మనకి రెస్ట్ అనేది వస్తుంది. సో అందువల్ల అని చెప్పి మనం ఇక్కడ స్టీల్ రైలింగ్ అనేది తీసుకుని సేఫ్టీ డోర్ కింద ఇచ్చాము. సో డోర్స్కి లాక్స్ కూడా రెగ్యులర్గా ఇవ్వకుండా సో ఈ విధమైన లాక్ నేను ప్లేస్ చేశాను. సో ఇక్కడ నుంచి హౌస్ లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి.